Hi friends, my name is Dr. Shravya Reddy. I'm working as a consultant periodontist at Happy Smiles Dental Clinic, Panama Gordons, Vanasthalipuram. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ సాధారణంగా అందరు ఫేస్ చేసే టాపిక్ బ్లీడింగ్ ఫ్రమ్ గమ్స్, అంటే రక్తం రావడం చిగుర్లలో నుంచి. సో ఇది అనేది సాధారణంగా ఒక్కదానికి కాంట్రిబ్యూట్ చేసి చెప్పలేమన్నమాట. అంటే లైక్ బ్రష్ చేయకపోవడం వల్ల వస్తుంది అలా అని ఒక్కదానికి సంబంధించి చెప్పలేము. దీనికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకటి, బ్రష్ చేసుకోకపోవడం, సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం. రెండు, లేదా జెనెటిక్ సంబంధించి, అంటే మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ దగ్గర నుంచి కూడా రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం విటమిన్స్ లోపం, అంటే వైటమిన్ల లోపం వల్ల కూడా ఉండొచ్చు. లేదా చాలామంది నోటితో శ్వాస తీసుకుంటారు, దానివల్ల కూడా అయి ఉండొచ్చు. ఇవి అనేవి జనరల్ సిమ్టమ్స్ అనమాట. అంటే దీనివల్లే వస్తుంది అని ఒక కారణంగా చెప్పలేము. సో దీని సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి మనకి అంటే, ఫస్ట్ మనం బ్రష్ చేసుకుంటున్నప్పుడు మెల్లిగా చిగుల్లో నుంచి రక్తం వస్తుంది. అది కంటిన్యూస్గా రాదనమాట. ఇప్పుడు ఒక 3-4 డేస్ వచ్చి తర్వాత ఆగిపోయి ఉండొచ్చు. అంటే ఫస్ట్ రావడం దాన్ని అక్యూట్ అంటాం. అలా వచ్చి ఆగిపోయి దాన్ని క్రానిక్ అంటాం. అంటే ఇంకా తర్వాత రాదు అని కాదు, దాని ఇన్ఫెక్షన్ అనేది పైన మనకు కనపడట్లేదని దాని అర్థం. లోపల రక్తం లోపల జరగబోయే డ్యామేజ్ అవుతూనే ఉంది, కాకపోతే బయటికి రక్తం కనపడట్లేదు. సో దీన్ని అక్యూట్ క్రానిక్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం అనమాట. సో మొదట్లో మనకు రక్తం వస్తుంది అంటే మంచిదే రక్తం రావడం, దాన్ని బట్టి మనం వెంటనే కన్సల్ట్ చేస్తే మనం దానికి సొల్యూషన్ అనేది చెప్తాం. లేదు క్రానిక్ ఆగిపోయింది కదా అని మనం వదిలేస్తే లోపల అయ్యే డ్యామేజ్ చాలా అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటే మనం దానికి సమస్య ఏంటి అంటే, మనం పేషెంట్ని అంటే మిమ్మల్ని అడిగే దాన్ని బట్టి మీరు చెప్తుంటారు కదా, దాన్ని బట్టి మనం దానికి సొల్యూషన్ ఏంటి అనేది చెప్పొచ్చు. లేదు క్రానిక్ అయిపోయింది అంటే లోపల డ్యామేజ్ అవుతుంది అనుకోండి, అది మెల్లిగా బొక్కలోకి పాకి మెల్లిగా పళ్ళు లూజ్ అవ్వడం అనేది అవుతుంది. సో స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దాన్ని ఆపగలిగితే మనం ఓన్లీ చిగుర్లు ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే బొక్క సర్జరీ లాంటి ట్రీట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని మనం బేసికలీ ఎలా ప్రివెంట్ చేస్తాము అంటే, ఫస్ట్ మనం కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని. లేదు కన్సల్ట్ అవ్వలేకపోతే అట్లీస్ట్ మెయింటెనెన్స్, అంటే బ్రష్ చేసుకోవడం 2 సార్లు, నోరు పుక్కిలించి ఉంచడం, లైక్ వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని పుక్కిలించి ఉంచడం, లేదా మౌత్ వాష్ రెగ్యులర్గా క్లోరెక్సిన్ అనే మౌత్ వాష్ దొరుకుతుంది మనకి. ఆ కాంపోనెంట్ ఉన్న ఏ మౌత్ వాష్ అయినా సరే మనం వాడచ్చు. సో రోజు మార్నింగ్ ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నైట్ పడుకునే ముందు ఒకసారి వాడితే ఏంటి అంటే పళ్ళ మధ్యలో ఏదైనా ఇరుక్కుపోయి ఉన్నా వచ్చేస్తుంది. సో ఇలా మౌత్ వాష్ పుక్కిలించి ఉంచడం లేదా బ్రష్ చేయడం లాంటివి చేయాలి. లేదు అంటే ఇఫ్ పాసిబుల్ మీ నియరెస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ చేయాలి, సో దట్ వాళ్ళు చూసి చెప్తారు. ఇంకా ప్రివెంట్ చేసుకోవడం ఎలా అంటే, చాలామంది బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చాలామంది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ డైట్, ఫ్యాట్స్ ఉన్న డైట్ తీసుకుంటున్నారు. సో దీనివల్ల కూడా మనకి చిగురులో నుంచి రక్తం వస్తుంది. సో స్పెసిఫిక్గా ఒక కారణం అని చెప్పలేం కాబట్టి మీరు వస్తే దాన్ని బట్టి మనం కనుక్కొని ఇది ఏంటి ప్రాబ్లం, దీనివల్ల ఏండొచ్చు అనేది మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో మనం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇలాంటి ఫుడ్స్ కొంచెం తగ్గించుకొని ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకుంటే కూడా చిగురులో నుంచి రక్తం తగ్గుతుంది. అంటే మెయింటెనెన్స్తో పాటు ఇది కూడా చేయాలి, 2 కలిపి చేయాలి. ఎప్పుడు కూడా ప్రోటీన్ డైట్ తీసుకుని కార్బోహైడ్రేట్స్ తగ్గించాం కదా అని చిగురులో నుంచి రక్తం ఆగట్లేదు ఏంటి అని అలా డిసైడ్ చేసుకోకూడదు. సో ఇలా కార్బోహైడ్రేట్స్ తగ్గించి, ఫ్యాట్స్ కంటెంట్ తగ్గించి, ప్రోటీన్ పెంచి, సేమ్ టైం టమాటో రిచ్ ఉన్న ఫుడ్స్, క్యారెట్స్, లెమన్ అంటే ఆస్కార్బిక్ యాసిడ్ ఉన్న రిచ్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకుంటుంటే చిగురులో నుంచి రక్తం అనేది కొంచెం కొంచెం మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, మనం జనరల్గా చాలామంది స్కేలింగ్ చేయించుకుంటారు, ఓరల్ ప్రొఫిలాక్సిస్. దానితోటి చాలా వరకు బ్లీడింగ్ ఫ్రమ్ గమ్స్ అనేది తగ్గిపోతుంది, అక్కడితోనే ఆగిపోతుంది. లేదు అయినా తగ్గట్లేదు అంటే చిగుర్లు బాగా ఉబ్బి ఉన్నాయంటే దానికి తర్వాయి ప్రొసీజర్స్ చాలా ఉంటాయి. క్యూరెటాజ్ అని, లేదు చిగుర్ల సర్జరీ అని అలా ఉంటాయన్నమాట. సో ఇలా బ్లీడింగ్ వచ్చినప్పుడే అంటే ఖచ్చితంగా అప్పుడే మనం కాషన్ అట్ ద సేమ్ టైం ప్రికాషన్ తీసుకుంటే దాన్ని అక్కడితో ఆపొచ్చు అనమాట. ఇవి జాగ్రత్తలు. అట్ ద సేమ్ టైం దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయని ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క విధంగా ప్రిస్క్రైబ్ చేస్తారు. బట్ కామన్ ప్రొసీజర్ ఏంటి అంటే క్లీనింగ్ చేయించుకుంటే మ్యాక్సిమం తగ్గుతుంది. ఒకవేళ తగ్గలేదు అంటే చెప్పాను కదా చాలా కారణాలు, అవన్నీ కూడా మనం చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని మీకు అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అనేది మేము చెప్తాము. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బ్లీడింగ్ ఫ్రమ్ గమ్స్ అంటే చిగురులో నుంచి రక్తం రావడానికి గల కారణాలు, దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలనేది చూసాము. ఇంకా దీనిపైన మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో చూశాక దీని మీద కమెంట్స్ చేస్తే మేము వాటిని చదివి మీకు ఎంత తొందరగా వీలవుతో అంత తొందరగా రెస్పాండ్ అవుతాము.